సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్లు రద్దు చేస్తూ వెంటనే ఎన్నికల బాండ్ల వివరాలు సుప్రీంకోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శివాజీ చౌక్లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎస్బీఐ ప్రజల బ్యాంకుగా కాకుండా బీజేపీ బ్యాంకుగా వ్యవహరిస్తుందని దర్శనాల మల్లేష్ మండిపడ్డారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం ఎస్బీఐ బేఖాతరు చేయడం క్షమించరాని నేరమన్నారు. బీజేపీ అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకున్నట్లు ఎస్బీఐని కూడా పెట్టుకున్నట్లు కనిపిస్తుందన్నారు. ఎన్నికల బాండ్లతో వేల కోట్లు వసూలు చేసిన బీజేపీ తన బండారం బయటపడుతుందన్న భయంతోనే వివరాలు వెల్లడించకుండా ఎస్బీఐపై ఒత్తిడి చేస్తుందని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్బీఐ వెంటనే ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీకి అంటగట్టారు. వాటి వివరాలను వెంటనే ప్రకటించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేశాం. అట్లనే ఈ ఎలక్టోరల్ బాండ్లు అనేది ఈ వ్యవస్థను అవినీతిమయం చేస్తుంది. ఎన్నికల వ్యవస్థనే భ్రష్టు పట్టించేటటువంటి అవకాశం ఉంది. అవినీతి విచ్చలవిడిగా పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి భావించి సిపిఎం పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ కు స్పందించినటువంటి సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లను రద్దు చేసింది. ఎన్నికల బాండ్లను రద్దు చేయడమే కాదు, గత 4 సంవత్సరాల కాలం నుంచి ఏ పార్టీకి ఎన్ని ఎలక్టోరల్ బాండ్లు అందినాయి అనే వివరాలను ఎస్బీఐ మాకు సమర్పించాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ ఆ తీర్పును ఎస్బీఐ చైర్మన్ గౌరవించట్లేదు. సుప్రీంకోర్టునే ధిక్కరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు అందించలేదు అని అంటే ఈ ఎస్బీఐ అనేది పబ్లిక్ సెక్టరా లేకపోతే బీజేపీ సెక్టరా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎస్బీఐ బ్యాంకు ప్రజల బ్యాంకు తప్ప నరేంద్ర మోడీ బ్యాంకో బీజేపీ బ్యాంకో కాదు. ప్రజల డబ్బులు ఇక్కడ నడుస్తున్నటువంటి బ్యాంకు సుప్రీంకోర్టును కూడా లెక్క చేయకుండా కేవలం నరేంద్ర మోడీ బీజేపీకి మాత్రమే అనుకూలంగా పనిచేయడం అనేది సమంజసం కాదు. వెంటనే సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా ఈ ఎన్నికల బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించాలని చెప్పి